ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ మండల జాయింట్ సెక్రటరీ బాబు మాట్లాడారు. పంచాయతీ నుంచి నగర పంచాయతీకి మారి 4 సంవత్సరాలు కావస్తున్న ఈ రోజు వరకు చింతలపూడి పట్టణ దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్న క్రమంలో శూన్యం కనపడుతుంది. చింతలపూడి పంచాయతీ నగర పంచాయతీ అయింది. ఇంటి పన్ను కుళాయి పన్నులు పెరగటమే తప్ప అభివృద్ధి ఏమీ కనపడలేదని, కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని, ప్రభుత్వం చింతలపూడి నగర పంచాయతీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రత్యేకంగా చింతలపూడి సెంటర్లో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మినీ బైపాస్ రహదారిని అభివృద్ధి చేసి చింతలపూడి పట్టణంలోని వచ్చే ట్రాఫిక్ లో బైపాస్ కి మళ్లించాలని కోరారు. చింతలపూడి పంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీ స్థాయికి అప్గ్రేడ్ అయ్యి 4 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు చింతలపూడి పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న క్రమంలో చింతలపూడి నగర పంచాయతీ కావాలని చింతలపూడి నగర ప్రజలు కోరుకున్నారు. నగర పంచాయతీగా అభివృద్ధి చెందిన తర్వాత చింతలపూడికి సంబంధించి ఈ 4 సంవత్సరాల నుంచి ఇంటి పనులు అలాగే కుళాయి పనులు పెరిగాయి తప్ప చింతలపూడికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఇంకా శూన్యమే కాబడుతుంది. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వమైనా సరే చింతలపూడి నగర పంచాయతీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థ వీటిని మెరుగుపరచాలి. అదేవిధంగా చింతలపూడి పట్టణానికి సంబంధించి చింతలపూడి చుట్టుపక్కల గ్రామాల నుంచి తెలంగాణ సరిహద్దు నుంచి ఇప్పుడు కృష్ణా జిల్లా సరిహద్దు ఇప్పుడు మనకు కలిసినా కానీ ఆ ప్రాంతాల నుంచి నిత్యం ప్రజలు చింతలపూడి పట్టణానికి వస్తున్నారు. కానీ చింతలపూడిలో పాత బస్ స్టాండ్ కానీ, తిరుపట్లగూడ సెంటర్ కానీ, బయట స్టేషన్ సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క నగర పంచాయతీ చర్యలు తీసుకొని ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పాటు చేసి చింతలపూడి యొక్క ప్రజల యొక్క అసౌకర్యంగా లేకుండా వాళ్ళకి సౌకర్యంగా వాటిని ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆ సమస్యని పరిష్కరించాలని, అలాగే ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ని త్వరగా పూర్తి చేయాలని, ఈ యొక్క చింతలపూడి బైపాస్ను కూడా అభివృద్ధి చేసి ఈ యొక్క చింతలపూడి పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ని బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించి చింతలపూడి ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.